హాయ్ అండి. నేను ఫిష్ పులుసు పెట్టాను. పింక్ పెర్చ్ అంటండి ఇది. ఈ ఫిష్ మాకు తెలియదు, అసలు ఆన్లైన్లో పెట్టుకున్నాము. ఫస్ట్ టైం అండి ఇవి నేను వండటం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. 800 గ్రామ్స్ తీసుకున్నామండి. ఇవి ఉప్పు పసుపు వేసి ఇలానే వచ్చినాయి, నీట్గా క్లీన్ చేసి వచ్చినాయి. పొట్ట అదంతా తీసేశారు. మళ్ళీ నేను ఉప్పు ఒక నిమ్మకాయ వేసండి నీట్గా కడిగాను. కొంచెం అక్కడక్కడ చిన్నగా పొలుసుంది, కానీ మొత్తం అంతా నీట్గానే వచ్చేసిందండి. పొట్ట కూడా క్లీన్గానే ఉంది, ఏం లేదు. కానీ మనం ఒకసారి చూసుకోవాలి. టేస్ట్ అయితే అండి బొమ్మిడాయిలు గొరసలో టేస్ట్ వచ్చింది. బొమ్మిడాయిలు ఉంటాయి చూడండి, అలా టేస్ట్ అనిపించింది కొద్దిగా. అలా నీట్గా 2-3 సార్లు 4-5 సార్లు కడగాలండి. ఇలాగా కడిగేసి నీళ్ళు లేకుండా నీసు వాసన అయితే అస్సలు లేదండి. కడిగేటప్పుడు కూడా నీసు వాసన రాలేదు అసలు. ఒక 4 టేబుల్ స్పూన్లు అలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు అలా మధ్యలో ఘాటు పెట్టుకుని వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. మధ్యలో ఘాటు పెడితే పులుసు అందులోకి వెళ్ళి పచ్చిమిర్చి కూడా తినేయచ్చండి, బాగుంటుంది. ఒక స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కట్ చేసి. ఫస్ట్ తాలింపులో వేసుకుంటే అండి కరివేపాకు కొత్తిమీర పులుసు టేస్ట్ బాగుంటుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. చింతపండు కూడా ఒకసారి క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూను కారం వేసాను. ఉప్పు సరిపడగా వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసాను, 1 టీ స్పూన్ అంతా. పింక్ సాల్ట్ వలన కొంచెము ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. 1 పావు స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసానండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క, కొన్ని మెంతులు వేసండి మిక్సీ పట్టాను. మసాలా సగం వేసానండి. సగం వేసి సగం ఉంచేసాను. ఈ చింతపండు మంచిగా జ్యూస్ కింద తీసుకుని పోసుకోవాలి. ముక్కలు ములిగేటట్టు ఈ చింతపండు రసం పోసుకోవాలండి. చింతపండు రసం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పెట్టినా వాటర్ వేసుకోవచ్చు. ముక్కలు ములిగేటట్టు ఉండాలి. అంటే చేప ముక్కలు కూడా ఉడికేటట్టు అంత ఉండాలండి, చేపలు ఉడికేటట్టు. ఇలా మరిగిన తర్వాత ఈ చేపలు వేసేస్తున్నాను. చేపని కొద్దిగా ఘాటు పెట్టుకోవాలండి. నేను ఎక్కువ ఘాటు పెట్టేసాను, అలా కాకుండా కొంచెం పెట్టుకుంటే సరిపోద్ది. నేను లోపలికి అంతా ఘాటు పెట్టేటప్పటికండి చేపని ఇలా తిరిగేస్తుంటే కొంచెం ఇడిపోయినట్టు జాగ్రత్తగా తీసుకోవాల్సి వచ్చింది. ఇడిపోలేదు, కానీ చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. కొంచెం పులుసు వెళ్తుందేమో అని ఘాటు పెట్టానండి. లేకపోతే మామూలుగానే వేసేసుకోవచ్చు. ఈ చేపలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను. కొంచెం సేపు
తొందరగా ఉడికిపోతుందండి చేపలైతే. చూసుకోవాలి, ఒక 5 నిమిషాలు అలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టారండి. ఫస్ట్ కొంచెం సేపు హై పెట్టి తర్వాత మీడియం పెట్టేసుకోవాలి. ఇంకా సగం వరకు అలా ఉడికిపోయిన తర్వాత, అంటే సగం పైన ఉడికిన తర్వాత నేను సిమ్లో పెట్టేసుకుంటాను. అది మెల్లగా దగ్గరికి వస్తుంది. చూడండి, అలా తిరగేసాను. కొంచెం ఇడిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇడిపోలేదు, బాగానే వచ్చినాయి. కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఇంకా దగ్గరికి రానివ్వాలి, మూత పెట్టేసుకోవాలి. దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా మసాలా కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకోవాలి, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. మిగతా మసాలా కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయండి. ఎప్పుడైనా పులుసు నీళ్ళ కింద ఉండకూడదండి, దగ్గరికి రావాలి. దగ్గరికి వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను, సరిపోలేదు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకునండి. ఇలా దగ్గరికి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పులుసు. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. గొరస టైపు, మన బొమ్మిడాయిల టైపు ఉందండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ.